మేషరాశి జాతకులారా, ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే గ్రహాల కదలికలు గమనిస్తుంటే మీ జీవితంలో డబ్బు అకస్మాత్తుగా వరదలా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు ఊహించిన విధంగా ఆర్థికంగా ఎదిగే సమయం ఆసన్నమైంది. కాని ఒక్క విషయం, మీరు చేసే ఒక చిన్న తప్పు లేదా అశ్రద్ధ ఈ అదృష్టాన్ని దూరం చేయవచ్చు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈరోజు ఉదయం నుండి మీ ధనస్థానంలో ఒక తెలియని అలజడి మొదలైంది. దీనర్థం ఏంటంటే మీకు ధనలాభం కలగబోతోంది. కాని మీరు అనుకున్నట్లుగా కాకుండా ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీలు వసూలవ్వటం ద్వారా కాని, లేదా మీకు పరిచయమున్న పాత వ్యక్తుల ద్వారా కాని ఈ డబ్బు మీకు అందుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది. ఈ అదృష్టం మీ సొంతం కావాలంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని టైప్ చేయండి. ఎందుకంటే ఆ పరమశివుడి కృప వల్లే ఈ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన పని చెయ్యాల్సి ఉంటుంది. అది చెయ్యకపోతే ఈ అవకాశం మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య మీకొక చిన్న సంకేతం అందుతుంది. అది ఒక ఫోన్ కాల్ అవ్వచ్చు, ఒక మెసేజ్ అవ్వచ్చు, లేదా ఎవరో మీకు తెలిసిన వారు చెప్పే మాట కూడా అవ్వచ్చు. ఆ క్షణంలో మీరొక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 90% మంది చేసే తప్పు ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా తర్వాత చూద్దాం అని వదిలేస్తారు. కాని మీరు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే అదే మిమ్మల్ని ఆర్థిక ఎదుగుదల వైపు నడిపించే మొదటి అడుగు. అలాగే ఒక హెచ్చరిక కూడా. ఈరోజు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించే వారికి దూరంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ దగ్గరకు వచ్చే డబ్బు నిలబడుతుంది. మీ కెరియర్ విషయానికి వస్తే ఒక కొత్త మలుపు రాబోతోంది. మీకు వచ్చే ఆ కొత్త అవకాశం మొదట్లో చిన్నదిగా అనిపించవచ్చు, కాని దాని లోపలే అసలైన అదృష్టం దాగి ఉంది. ఈ అవకాశాన్ని గుర్తుపట్టిన వారికి రాబోయే 10-15 రోజుల్లో ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ ఈ పాజిటివ్ ఎనర్జీని మరింతగా పెంచుతుంది. ఇక బంధాల విషయానికి వస్తే మీకు దూరమైన వారు అకస్మాత్తుగా దగ్గరయ్యే అవకాశముంది. మీ మనసులో ఉన్న వ్యక్తి ఈరోజు మీకొక ప్రత్యేకమైన సంకేతం ఇవ్వవచ్చు. అయితే మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఎదుటివారిని అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. ఈరోజు ఏర్పడే బంధం భవిష్యత్తులో మీకు కొండంత అండగా నిలుస్తుంది. సాయంత్రం 6:30 నుండి 8 గంటల మధ్యలో మీ మనసులో ఒక రకమైన భావన కలుగుతుంది. ఏదో పెద్ద మార్పు జరగబోతోందని మీ అంతరాత్మ మీకు చెబుతుంది. దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పాత విషయాలు కాని, పాత కాగితాలు కాని మీ కంటపడితే అవి మీ అదృష్టానికి దారులు కావచ్చు. నోట్ల వర్షం అంటే కేవలం ఏదో మాయ జరగటం కాదు, మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం అని అర్థం. మీరు ఈ మార్పు కోసం సిద్ధంగా ఉన్నారా? అయితే కామెంట్ బాక్స్లో నేను సిద్ధంగా ఉన్నాను అని రాయండి. మేషరాశి జాతకులారా, మీ జీవితంలోకి రాబోతున్న ఈ సువర్ణ అవకాశాలను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ శుభవార్తను తెలియజేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ మనసులో ఉన్న వ్యక్తి ఈరోజు మీకొక ప్రత్యేకమైన సంకేతం ఇవ్వవచ్చు. అది మీరు ఇప్పటివరకు ఎప్పుడూ అనుభవించని కొత్త అనుభూతిని మీకిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. మీ అహంకారాన్ని గనక మీరు మధ్యలోకి తెస్తే ఈ అద్భుతమైన అవకాశం మీ చేజారిపోవచ్చు. అందుకే ఈరోజు కొంచెం తగ్గటం నేర్చుకోండి. ఎదుటివారిని అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు చిగురించే ఆ బంధమే భవిష్యత్తులో మీకు కొండంత అండగా మారుతుంది. ఇక మనం వీడియో మొదట్లో చెప్పుకున్న ఆ రహస్య సంకేతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే 6:30 నుండి 8 గంటల మధ్యలో మీ చుట్టూ ఏదో ఒక వింతైన మార్పు జరుగుతుంది. అది మీకు లోపల ఒక రకమైన ప్రకంపనలు కలిగిస్తుంది. ఏదో పెద్ద అద్భుతం జరగబోతోంది అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. బహుశా మీకు అకస్మాత్తుగా ఏదో ఒక పాత కాగితం కనిపించవచ్చు, లేదా పాత జ్ఞాపకం ఏదైనా గుర్తుకు రావచ్చు. అది ఏదైనా సరే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదే మీ తలరాతను మార్చే మొదటి అడుగు. చాలామంది ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటారు, కాని అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఆ నోట్ల వర్షం కురిపించే అసలైన అదృష్టద్వారం ఇంకా తెరుచుకోవలసి ఉంది. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆ అదృష్టానికి అర్హులని అర్థం. అందుకే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నేను సిద్ధంగా ఉన్నాను అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే మీరు ఊహించిన దానికంటే పెద్ద విషయం ఇప్పుడు బయటపడబోతోంది. ఈ కొన్ని క్షణాల్లో నేను చెప్పబోయే రహస్యం మీ జీవిత దిశనే మార్చేస్తుంది. మీ చుట్టూ ఇప్పుడు ఒక రకమైన దైవశక్తి ఆవరించి ఉంది. అది మిమ్మల్ని మెల్లిమెల్లిగా ఆ ఆర్థిక ఎదుగుదల వైపు నడిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ బంధాల విషయంలో ఎదుటివారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటం ఈరోజు చాలా ముఖ్యం. మీరు కనుక సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తే ఆ బంధమే మీకు కొండంత అండగా మారుతుంది. ఒకవేళ మీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటే మాత్రం ఆ వ్యక్తి మీకు మెల్లిమెల్లిగా దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక మీరు అస్సలు ఊహించని ఒక విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్న ఒక రహస్య ద్వారం త్వరలోనే తెరుచుకోబోతోంది. ఇది ఏదో దారి కాదు, ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఎప్పటినుండో కోరుకుంటున్న జీవితం వైపు ఇది మిమ్మల్ని నడిపిస్తుంది. కాని ఈ ద్వారం తెరుచుకోవాలంటే ఒకే ఒక నిబంధన ఉంది. మీ మనసులోని భయాన్ని వదిలేయాలి. మీరు ఎప్పటినుండో వాయిదా వేస్తున్న ఆ ఒక్క పనిని ధైర్యంగా మొదలు పెడితే పరిస్థితులు అవే మారిపోతాయి. చాలామంది ఇక్కడితో అంతా అయిపోయింది అనుకుంటారు. కాని అసలైన రహస్యం మీ హోష్ ఊడగొట్టేస్తుంది. ఎందుకంటే నేను చెబుతున్న ఈ ధనవర్షం కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనక మీ జీవిత దిశనే మార్చే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉంది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న శక్తి చాలా సామాన్యమైంది కాదు. ఇది ఒక మనిషిని అకస్మాత్తుగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లే శక్తి. కాని ఇక్కడే ఒక ప్రమాదకరమైన మలుపు కూడా ఉంది. మీ అదృష్టం బాగుండి మీకు డబ్బు రావటం మొదలవ్వగానే కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తారు. అంతవరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని పొగడటం మొదలు పెడతారు. మీ ప్రతి మాటకు అవును అంటారు. ఇక్కడే 80% మంది పొరపాటు పడతారు. అలాంటి వారిని మీవారు అనుకుని నమ్మితే వారే మెల్లిమెల్లిగా మీ శక్తిని, మీ డబ్బును, మీ ఏకాగ్రతను లాగేసుకుంటారు. అందుకే ఒక విషయం గుర్తుంచుకోండి, నవ్వే ప్రతి ముఖం మీది కాదు. మీరు ఇప్పటికే ఈ వీడియోని చూస్తున్నారంటే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే చివరి వరకు ఓపికగా ఉండేవారికి మాత్రమే ఈ రహస్యాలు చేరతాయి. ఇక మీ కెరియర్ విషయానికి వస్తే ఒక పెద్ద సంకేతం కనిపిస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో మీకొక పెద్ద బాధ్యత కాని లేదా పని కాని అప్పగించబడుతుంది. అది చూడగానే ఇది నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా అని మీరు భయపడవచ్చు. కాని అదే మీ అసలైన గుర్తింపును ఇస్తుంది. ఎవరైతే ఆ బాధ్యతను స్వీకరిస్తారో వారి పేరు మరియు పని రెండూ సమాజంలో వెలుగుతాయి. అయితే ఈ పని చేసేటప్పుడు మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే తొందరపాటు. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయండి. గత కొన్ని రోజులుగా మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. ఏదైనా ఒక నంబర్, ఒక పేరు, ఒక స్థలం లేదా ఒకే రకమైన కళ మీకు పదే పదే ఎదురవుతూ ఉండవచ్చు. ఇది కేవలం కాకతాళీయం కాదు, ఇదొక దైవ సంకేతం. ఆ భగవంతుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దిశ వైపు నడిపిస్తున్నాడు. ఈ సంకేతాన్ని గనక మీరు సరిగ్గా పట్టుకోగలిగితే ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ ముందున్నది కేవలం ఎదుగుదల మాత్రమే. అయితే ఇక్కడే అసలైన అత్యంత ఉద్వేగభరితమైన మలుపు కూడా ఒకటి ఉంది. మీ ప్రేమ మరియు బంధాల విషయంలో మీకొక పెద్ద పరీక్ష ఎదురుకాబోతుంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి అకస్మాత్తుగా మీ పట్ల వింతగా ప్రవర్తించవచ్చు. ఆ క్షణంలో మీకు అంతా అయిపోయింది, బంధాలన్నీ తెగిపోతున్నాయి అని అనిపించవచ్చు. కాని నిజానికి అది ఒక పరీక్ష మాత్రమే. ఎదుటివారు మీ పట్ల ఎంత నిజాయితీగా ఉన్నారు, మీరు వారిని ఎంతగా నమ్ముతున్నారు అని తెలుసుకోటానికి ప్రకృతి పెట్టిన పరీక్ష ఇది. ఆ సమయంలో మీరు గనక ఓపికతో తెలివిగా ప్రవర్తిస్తే అదే బంధం భవిష్యత్తులో మీ పాలిట అతిపెద్ద బలంగా మారుతుంది. ఒకవేళ ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ బంధం మీకు దూరమైపోతుంది. ఇక మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ మనసులోకి ఒక వింతైన ఆలోచన వస్తుంది. ఎక్కడ్నుండి వస్తుందో తెలియదు కాని ఆ ఒక్క ఐడియా మీ పూర్తి భవిష్యత్తును మార్చేయగలదు. కాని గుర్తుంచుకోండి, ఆ ఆలోచన మీ మనసులోకి కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. దాన్ని కనుక మీరు నిర్లక్ష్యం చేసి రేపు చూద్దాంలే అనుకుంటే ఆ అవకాశం చేజారిపోతుంది. అందుకే ఆ ఆలోచన రాగానే దాన్ని పట్టుకోండి, ఎక్కడైనా రాసిపెట్టుకోండి, దానిపై నమ్మకం ఉంచండి. ఆ చిన్న అడుగే మిమ్మల్ని మీరు ఊహించని ఉన్నత స్థానానికి చేరుస్తుంది. అక్కడ డబ్బు అనేది కేవలం ఒక మాట కాదు, అది మీ కళ్ల ముందు కనిపించే నిజమవుతుంది. మేషరాశి జాతకులారా, మీలో దాగి ఉన్న ఆ దైవశక్తిని ఎలా మేల్కొలపాలో, రాబోయే మార్పులను ఎలా అందుకోవాలో తెలుసుకోటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.
మీ మనసులోని భావాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. హరహర మహాదేవ.